నువ్వు ఈరోజు ఎంతమందిని ప్రశంసించావు? ప్రశంసించడమా? అంటే ఏంటి? ఎందుకు ప్రశంసించాలి? ఎవరిని ప్రశంసించాలి? అసలు మెచ్చుకోవడం ఎందుకు? అని మీలో చాలామంది సందేహపడవచ్చు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సహజీవనం చేయాల్సింది మనుషులతోనే. ఊపిరి ఉన్నంత వరకు మనిషికి మనిషే కదా తోడు. మనుష్యులమైన మనకు ఇతరుల సహకారం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం సవ్యంగా జీవించగలం. తోటి మనుషులతో సత్సంబంధాలు కలిగి ఉన్నవారు సంవత్సరాలు గడుస్తున్న కొలది తక్కువైపోతున్నారు. మనిషి మనిషికి అంతరాలు పెరిగిపోతున్న రోజులివి. ఇటువంటి పరిస్థితుల్లో మనుషుల మధ్య అనురాగం, ఆప్యాయతలను పెంచాలన్నా, సరైన వైఖరితో మనుషులను డీల్ చేయాలన్నా, ఇతరులను ఉత్తేజపరచాలన్నా, నిరాశపడే వారిని ఉత్సాహపరచాలన్నా మనం ఉపయోగించాల్సిన ఆయుధం ఓ చిన్నపాటి ప్రశంస. మనుషులమైన మనం ఇతరుల దగ్గర నుండి కోరుకునేది గౌరవం, గుర్తింపు, ఓ చిన్నపాటి ప్రశంస. మనల్ని ఉత్సాహపరిచే మాటలే మనమందరం వినాలనుకుంటాం కదా. అందరూ మనల్ని గౌరవించాలని, అందరూ మనల్ని, మన పనులను, సేవలను గుర్తించాలని, మన పనులను బట్టి, ప్రవర్తన బట్టి, చేసే సహాయం బట్టి అందరూ మనల్ని మెచ్చుకోవాలని ఆశిస్తాం. అది మానవ నైజం. ఇవి ఇతరుల దగ్గర నుండి దక్కనప్పుడు మనలో ప్రతి ఒక్కరం నిరాశపడుతూ, కొన్నిసార్లు మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం. దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు, మన చుట్టూ ఉండేవారికి కూడా ప్రయోజనం ఉండదు. దాని నిమిత్తమే బైబిల్లో యేసు ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాట ఏమిటంటే, మనుషులు మీకు ఏమి చేయాలి అని మీరు ఆశిస్తారో మొదటిగా మీరు అది చేయండి అని. దానినే మన వాడుక భాషలో చెప్పాలంటే, మనం ఏమి చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇతరుల నుండి గౌరవం, గుర్తింపు, ప్రశంస మనకు కావాలి కాబట్టి మొదటిగా మనమే వాటిని అభ్యసించి ఇతరులను గౌరవిస్తూ, గుర్తిస్తూ, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మెచ్చుకునేవారిగా ఉండాలి. మనలో చాలామంది ఇతరులను గౌరవిస్తూ, గుర్తిస్తూ ఉంటారు కానీ చాలా వరకు మెచ్చుకునేవారిగా ఉండం. అలా ఉండడం వల్ల తిరిగి మనం ఎటువంటి ప్రోత్సాహం ఇతరుల వద్ద నుండి పొందుకోలేకపోతున్నాము. ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సూటిగా సమాధానం చెప్పండి. గడిచిన నెలలో మిమ్మల్ని మీ బట్టి, మీరు చేసిన పనులను బట్టి ఎవరన్నా ఎప్రిషియేట్ చేశారా? అంటే మెచ్చుకున్నారా? మెచ్చుకుంటే ఏమని మెచ్చుకున్నారు? ఎన్నిసార్లు మెచ్చుకున్నారు? ఏమో నాకు తెలీదు అంటారేమో. ఏ మనిషి అన్నా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకునేది ఏంటో తెలుసా? తనని ఎవరైనా మెచ్చుకుంటే వాళ్ళను గుర్తుపెట్టుకుంటారు. ఏ మాట మాట్లాడి మెచ్చుకుంటే ఆ మాటను గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అది మనకు నచ్చుతుంది. అది మన గొప్పతనం గురించి కాబట్టి. నన్నెవరు మెచ్చుకుంటారు? నాకంత సినిమా లేదు. నన్ను తిట్టకుంటా, కొట్టకుంటా ఉంటే చాలు. నేనేం చేశానని నన్ను మెచ్చుకోవడానికి? ఎవరూ నన్ను గుర్తించరు, అసలు లెక్కే చేయరు అని చెప్పేవారు ఎక్కువ మందే ఉంటారు ఈ లోకంలో. ఒకసారి లేక 2-3 సార్లు నన్ను ఈ విషయంలో ప్రశంసించారు అని చెప్పేవారు మనలో చాలా కొద్దిమందే ఉంటారు. నిజానికి అది కూడా సరిపోదు. మనలో చాలామందికి ఇతరులను మెచ్చుకునే అలవాటు ఉండదు. దానివల్ల మనం కూడా ఇతరుల దగ్గర నుండి ఎటువంటి గుర్తింపు, ప్రశంస అనేవి లేకుండా జీవితం అంతా
చప్పగా గడిపేస్తూ ఉంటాం. అలా కాకుండా జీవితం అంతా ఉత్సాహంతో ఉరకలు వేసేటట్లు నూతన ఉత్తేజంతో ఆహ్లాదకరంగా చక్కని జోస్‌తో గడపాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి. ఈ రోజు నుంచి నీ చుట్టుపక్కన వాళ్ళను, వాళ్ళ పనులను, వాళ్ళ శ్రమలను, వాళ్ళ ఆలోచనలను, అభిప్రాయాలను గుర్తించి వాళ్ళను ఉత్సాహపరిచే విధంగా మెచ్చుకోవడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకు, మీ ఆవిడ ఇచ్చిన టీ బాగుందా? టీ చాలా అద్భుతంగా ఉంది. టీ పెట్టాలంటే నీ తర్వాతే అని చెప్పండి. మీరు ఎంత చక్కగా పొగడగలిగితే అంత చక్కగా పొగడండి. మరో విధంగా, దేవుడు చాలా గొప్పోడు. మంచిగా టీ పెట్టే నిన్ను నాకు భారీగా ఇచ్చినందుకు అనండి. లేదంటే, ఇంత బాగా టీ పెట్టడం ఎక్కడ నేర్చుకున్నావు? నాకు నేర్పించవా? ఏంటా టెక్నిక్ అనో ప్రశంసించండి. బుర్ర పెట్టాలే గాని వీటికన్నా ఎన్నో మంచి ఐడియాస్ మీకే వస్తాయి. ఆఫీస్లో మీ సబార్డినేట్ మీరు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే, నువ్వు మంచి పనోడివి, నీ దగ్గర విషయం ఉందని నాకెప్పుడో తెలుసు అని అనండి. లేకుంటే, శభాష్, అందుకే నువ్వు నాకు నచ్చుతావు అని అనండి. సందర్భోచితంగా అందరి మధ్య ఆ విషయాన్ని ప్రస్తావించి గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్ అని చెప్పండి. నీ స్నేహితుడో స్నేహితురాలో ఏదైనా నీ సమస్యకి మంచి ఐడియా చెప్పిందనుకో, నువ్వు మామూలు దానివి కాదు, ఎక్కడో ఉండాల్సిన దానివి లేకుంటే ఇట్స్ ఏ బ్రిలియంట్ ఐడియా, యు ఆర్ అమేజింగ్ అనో మెచ్చుకోండి. మీ ఆయన ఒక మంచి చీర కొని ఇచ్చాడనుకోండి, మా వారు ఎంత మంచివారో అని చెప్పి బుగ్గగిల్లండి. లేకుంటే, ఎందుకు నేనంటే అంత ప్రేమ మీకు అని అనండి. అటువంటి మాటలు ఇష్టం లేనివారు ఎవరుంటారు చెప్పండి? ఏ మనిషినైనా సంతోషపెట్టేది నీ ప్రశంసలే అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు అబద్ధమైతే ఆడట్లేదు. వాళ్ళు చేసిందాన్నే గుర్తించి ప్రోత్సహిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఇలానే మీ ఇంట్లో ఉండేవారితో, స్నేహితులతో, కొలీగ్స్తో ఉంటూ ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ప్రశంసించండి. కొన్ని రోజులకి ఇతరులు మిమ్మల్ని గుర్తించి మెచ్చుకోవడం ప్రారంభిస్తారు. మీకు కావలసిన ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఊహించండి, మనల్ని ఒక రోజులో 2 లేక 3 సందర్భాల్లో ఎవరైనా మెచ్చుకున్నారనుకోండి, ఆ రోజంతా మనల్ని ఎవరైనా ఆపగలరా? చాలా ఉత్సాహంగా, మంచి ఫీలింగ్తో మన పనులన్నీ చకచకా చేసుకుంటూ సంతోషంగా గడుపుతాం. ఆ రోజు రాత్రి అవే విషయాలను గుర్తెచ్చుకుంటూ చాలా ఆనందపడుతూ హాయిగా పడుకుంటాం. చిన్నా చితకా ఇబ్బందులు ఎన్నున్నా అవేవీ మనల్ని బాధపెట్టలేవు. ఏమంటారు? మరి అలా ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంటుందో కదా. అలా ఉండడానికే మనమందరం చేయాల్సిన పని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం పొందుకునే ప్రతి చిన్న సహాయాన్ని గుర్తించి వాళ్ళను మెచ్చుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల నీ దగ్గర కాంప్లిమెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరూ రెట్టింపు ఉత్సాహంతో వారి పనులు చేసుకుంటారు. అన్నిటికీ మించి మీరంటే ఒక మంచి ఫీలింగ్ వారికి ఏర్పడి నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసి చూపిస్తారు. మనం ఇతరులను మెచ్చుకుంటే వాళ్ళు ఉత్సాహపరచబడతారు. వాళ్ళ ద్వారా ఇంకొందరు, వాళ్ళ ద్వారా ఇంకొందరు, ఇలా వెళ్తూ చివరికి తిరిగి మన దగ్గరికే వచ్చి మనల్ని ప్రోత్సాహపరిచేదిగా మారుతుంది. మనం ఊహించలేని అనేకమైన మేళ్లను మనకు కలిగిస్తుంది. నిజానికి ఇతరులను ప్రశంసించడం, ఎప్రిషియేట్ చేయడం అనేది ఒక కళ. దానిలో మనమందరం నిష్ణాతులమై దాన్ని 100కి 100 పాళ్ళు ఆచరిస్తూ అభ్యసించే వారిగా ఉండాలి. ఇవన్నీ మాకు తెలుసు అని చెప్పేవారు కోకొల్లలు. తెలిస్తే సరిపోదు,
దానిని ఆచరించే వారి జీవితాల్లోనే అద్భుతాలు జరుగుతాయని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మీ నోటి నుంచి వచ్చే చిన్నపాటి ప్రశంస అనేక మంది జీవితాలకు వెలుగునిచ్చేదిగా మారవచ్చు. కనుక ఇతరులలో మంచిని గుర్తించి వారిని ప్రశంసించడం అలవాటు చేసుకోండి. మనం బాగుండాలి, మనతో పాటు ఉన్న అందరూ బాగుండాలి. కనుక ఈ ప్రశ్నను మీకు మీరే వేసుకోండి. నేను ఈరోజు ఎంతమందిని ప్రశంసించాను? వీలైతే ఈ ప్రశ్నను ఒక పేపర్ మీద రాసి మీకు కనిపించే విధంగా ఒక దగ్గర స్టిక్ చేసుకోండి. ప్రతిరోజు పడుకునే ముందు ఈరోజు నేను ఎంతమందిని ప్రశంసించాను అని ఒక్కసారి మీకు మీరే ప్రశ్న వేసుకోండి. అలా ప్రశ్నించుకోవడం వల్ల ఈ అలవాటును చక్కగా మీరు అభ్యసించగలిగి మీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా వారి పనులను బట్టి మెచ్చుకొని వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరచగలరు. తద్వారా మీరు కలిగి ఉన్న ఈ అలవాటును బట్టి ఇతరులు కూడా మిమ్మల్ని చక్కగా మెచ్చుకుంటారు, ప్రశంసిస్తారు. అప్పుడే కదా మనకు నిజమైన సంతోషం కలిగేది. ఇతరులను మెచ్చుకునే ఈ అలవాటును మీరు అభ్యసిస్తారు కదా. థ్యాంక్ యూ.